Okay, I can't believe I'm finally recording this. Like you know by now, I want something very, very, very close to my heart. నమస్తే ఫోక్స్, వెల్కమ్ టు సిఆర్ స్టోరీస్. నేషనల్ క్రష్గా గుర్తింపు తెచ్చుకున్న రష్మిక మందాన సినిమాల కంటే సోషల్ మీడియాలో వచ్చే కాంట్రవర్సీస్ వల్లే మీడియాలో హల్చల్ అవుతూ ఉంటుంది. ఇక పెళ్లికి ముందు విజయ్ దేవరకొండతో రిలేషన్ ని కన్ఫర్మ్ చేయకుండా హాలిడేస్ కి వెళ్లి ఫోటోలు పోస్ట్ చేస్తూ తరచూ మీడియాలో యాక్టివ్గా ఉండేది. అలా ఎప్పుడైతే వీరికి పెళ్ళైందో ఈమెను ఎవరు పట్టించుకోకపోవడం, తను చేసిన కొన్ని మూవీస్ అన్ని ఫ్లాప్ అవడంతో ఏం చేయాలో తెలియని పరిస్థితుల్లో పడింది. అలా తన చేతిలో 2 సినిమాలు ఉండగా దాదాపు ఆ సినిమా షూటింగ్స్ కంప్లీట్ అయి పోస్ట్ ప్రొడక్షన్ లో ఉండడంతో ప్యాచ్ వర్క్ నిమిత్తం షూటింగ్ కి వెళ్ళగా తన హిప్ కి దెబ్బ తగలడంతో ఆ ఫోటో సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో ఈ న్యూస్ ఇప్పుడు హల్చల్ అవుతుంది. ఇక ఇదిలా ఉంటే తాజాగా ఒక పెళ్లి వేడుకకి రష్మిక తన భర్తతో కలిసి హాజరవ్వగా ఆ పెళ్లిలో ఆమె నలుపు రంగు అనార్కలి డ్రెస్ ని వేసుకొని కనిపించింది. అయితే ఎప్పుడూ ఫిట్ గా ఉండే రష్మిక ఆ ఫంక్షన్ లో తన కడుపు ఉబ్బుగా కనిపించగా దాన్ని దుప్పటితో కవర్ చేస్తూ కనిపించడంతో రష్మిక పెళ్లైన 6 నెలలకే ప్రెగ్నెంట్ అయిందని, అందువల్లే సైన్ చేసిన మూవీస్ అన్ని త్వరగా కంప్లీట్ చేసి ఇప్పుడు తన మదర్వుడ్ ని ఎంజాయ్ చేయాలనే ఆలోచనలో ఉందనే వార్తలు కూడా హల్చల్ అవుతున్నాయి. నిజంగానే రష్మిక తల్లి కాబోతుందా? రష్మిక నెట్వర్క్ ఎంత? ఇక పైన రష్మిక సినిమాలకి గుడ్ బై చెప్పబోతుందా? రష్మిక పెళ్లికి ముందే ప్రెగ్నెంట్ అయిందనడంలో ఎంతవరకు నిజముంది అనే నమ్మలే నిజాల్ని ఈ వీడియోలో చెప్పడానికి నేను ప్రయత్నిస్తాను. మీరు మాత్రం ఈ వీడియోని పూర్తిగా చూడండి. ఇక వివరాల్లోకి వెళితే రష్మిక మందాన కర్ణాటకలోని కొడుగు జిల్లా విరాట్పేటకి చెందిన వారై ఉండి తండ్రి మదన్ కాఫీ ఎస్టేట్ లో పనిచేస్తుంటే తల్లి హౌస్ వైఫ్ గా ఉండేది. అలా ఈమెకి 16 ఏళ్ల వయసు తేడా ఉన్న చెల్లెలు కూడా ఉండడం గమనార్హం. ఇక అలా రష్మిక పుట్టినప్పటి నుండి తమ కుటుంబ ఆర్థిక పరిస్థితులు చాలా దారుణంగా ఉండడంతో ఇంటి రెంట్ కూడా కట్టడానికి కష్టంగా ఉండి 3 పూటలా భోజనం చేయలేని పరిస్థితి ఉండేది. అలా వీరి ఇంటి పరిస్థితిని చూసి తను త్వరగా డబ్బు సంపాదించాలని మోడలింగ్, యాక్టింగ్లోకి వచ్చి ట్రై చేసే క్రమంలో ఇండస్ట్రీలో మంచి గుర్తింపు తెచ్చుకున్న రక్షిత్ శెట్టి హీరోగా, ప్రొడ్యూసర్గా, రిషబ్ శెట్టి డైరెక్టర్గా కిరిక్ పార్టీ అనే మూవీని స్టార్ట్ చేసి కొత్త అమ్మాయి కోసం ఆడిషన్ని నిర్వహించారు. ఇక ఆ ఆడిషన్లో రష్మికతో పాటు మరో 200 మంది అమ్మాయిలు ఆ ఆడిషన్లో పాల్గొనగా రష్మిక అందులో హీరోయిన్గా సెలెక్ట్ అవ్వడం గమనార్హం. అలా ఆ మూవీ షూటింగ్ జరిగేటప్పుడే హీరో, ప్రొడ్యూసర్ అయిన రక్షిత్ శెట్టితో రష్మికకి మంచి పరిచయం పెరిగి ఆ పరిచయం కాస్త సన్నిహిత్యంగా మారి షూటింగ్ టైంలో డేట్ చేయడం మొదలెట్టారు. అలా అప్పట్లో రష్మికకి ఉన్న కండిషన్స్ వల్ల మరియు తన ఆర్థిక సమస్యల వల్ల రక్షిత్ శెట్టిని పెళ్లి చేసుకొని సెటిల్ అవ్వాలనుకునింది. అలా ఆ మూవీ రిలీజ్ అయి హిట్ అయ్యాక వీరిద్దరూ ఎంగేజ్మెంట్ చేసుకొని త్వరలోనే పెళ్లి డేట్ని కూడా అనౌన్స్ చేస్తామని చెప్పడంతో అందరూ షాక్కి గురయ్యారు. ఇక అలా రష్మికకి గీతా గోవిందం మూవీకి ఆఫర్ రాగా పెళ్లి తర్వాత యాక్ట్ చేయననే కండిషన్తో ఆ మూవీకి సైన్ చేసింది. కానీ గీతా గోవిందం మూవీని విజయ్ దేవరకొండతో చేసేటప్పుడు ఇద్దరి మధ్య లిప్ లాక్ సీన్స్ ఉండడం, ఆ మూవీలో ఇలాంటి సీన్స్ ఉన్నాయని రష్మిక రక్షిత్ శెట్టికి చెప్పకపోవడంతో ఇద్దరి మధ్య మనస్పర్ధాలు వచ్చి గొడవలు మొదలయ్యాయి. అయినా కూడా అప్పటికే రష్మికకి వరుసగా అవకాశాలు వెతుక్కుంటూ రావడంతో తను దేన్ని చూసి రక్షిత్ శెట్టిని పెళ్లి చేసుకోవాలనుకునిందో ఆ డబ్బే తన దగ్గరికి రావడంతో తల్లిదండ్రులు కూడా ఇప్పుడే పెళ్ళొద్దని, ఇప్పుడిప్పుడే తమ ఆర్థిక పరిస్థితులు సుధారిస్తున్నాయని చెప్పగా రష్మిక తన తల్లిదండ్రుల కోసం రక్షిత్ శెట్టితో ఉన్న రిలేషన్ ని బ్రేకప్ చేసుకోవడంతో కర్ణాటకలో ఈమెకి ఎక్కువగా నెగిటివిటీ వచ్చి అందరూ తనని విమర్శించడం మొదలెట్టారు. ఇక ఈ విమర్శలతో విసుగు చెందిన రష్మిక తన మకాన్ని హైదరాబాద్కి మార్చేసి రష్మిక, విజయ్ దేవరకొండ 2019 నుండి ఒకే ఇంట్లో లివింగ్ టుగెదర్లో ఉంటూ వచ్చారు. అంతేకాకుండా వీరిద్దరూ కలిసి పార్టీస్, వెకేషన్స్, ఫంక్షన్స్ అని వెళుతూ మీడియా కంట పడినా తామిద్దరం మంచి ఫ్రెండ్స్ మాత్రమేనని, తమ మధ్య అలాంటిదేమీ లేదని చెప్పి డియర్ కామ్రేడ్ మూవీని కూడా కలిసి చేయడంతో ఇద్దరి మధ్య సంథింగ్ ఉందనే వార్తలు హల్చల్ అవ్వడం మొదలయ్యాయి. ఇక రష్మిక ఎప్పుడైతే పుష్ప మూవీ చేసిందో ఆ మూవీతో ఈమెకి పాన్ ఇండియా లెవెల్లో క్రేజ్ పెరిగి హిందీ, తమిళ్, మలయాళం, తెలుగు, కన్నడ అని బ్యాక్ టు బ్యాక్ మూవీస్ చేస్తూ మొదటి మూవీకి 2 లక్షలు తీసుకున్న రష్మిక గీతా గోవిందం తర్వాత 25 లక్షలు తీసుకుంటూ బిజీగా ఉన్నప్పుడే పుష్ప మూవీతో అమాంతంగా మార్కెట్ పెరగడంతో ఒక్కో మూవీకి గాను 2 నుండి 4 కోట్లు తీసుకుంటూ ఒక అడ్వర్టైజ్మెంట్ చేయడానికి ₹1 కోటి కూడా ఛార్జ్ చేస్తుందనే చెప్పొచ్చు. ఇక అలా ఇప్పుడు రష్మిక
బోట్, కళ్యాణ్ జ్యువెలరీ, 7up, మీషో వంటి 15 బ్రాండ్లకి అంబాసిడర్గా వ్యవహరించడం గమనార్హం. అలా వచ్చిన డబ్బులతో ఈమె తన సొంతూరైన కొడుగులో తన తండ్రి కోసం ఒక పెద్ద కాఫీ ఎస్టేట్తో పాటు 5 కోట్లు పెట్టి ఒక ఇల్లుని కట్టించి తల్లిదండ్రుల్ని సెటిల్ చేయగా, బెంగళూరులో 3 కోట్ల అపార్ట్మెంట్ని, ముంబైలో తరచూ షూటింగ్స్ ఉండడంతో హోటల్లో స్టే చేయలేక వర్లీలో ఉన్న అహుజా టవర్లో 2 కోట్లు పెట్టి ఒక ఫ్లాట్ని కొనుక్కోగా, గోవాలో 15 కోట్లు పెట్టి బీచ్ హౌస్ని కొనుక్కున్నట్లు తనే సోషల్ మీడియాలో వెల్లడించింది. ఇక హైదరాబాద్లోని గచ్చిబౌలిలో ఒక డూప్లెక్స్ హౌస్ని కొనుక్కోగా అక్కడే విజయ్, రష్మిక 4 సంవత్సరాల నుండి సహజీవనం చేసినట్లు సమాచారం. ఇక ఈ ప్రాపర్టీస్ మాత్రమే కాకుండా 1,40,00,000 పెట్టి రేంజ్ రోవర్ స్పోర్ట్స్ కార్ని, 50 లక్షల విలువ గల ఆడి Q3ని, 60 లక్షల విలువ గల మెర్సిడీస్ బెంజ్ C క్లాస్ని, టయోటా ఇన్నోవా కార్లని సొంతం చేసుకుంది. అలా ఇప్పటి వరకు రష్మిక 25 సినిమాల్లో యాక్ట్ చేయగా ఈమె నెట్వర్త్ 150 కోట్లని కలిగి ఉండడం గమనార్హం. ఇక విజయ్ దేవరకొండ, రష్మిక కుటుంబాలు వేరువేరు ప్రాంతాలకి చెందిన వారై ఉండడం, అలా వీరిద్దరూ కష్టపడి తక్కువ టైంలో పైకొచ్చి సక్సెస్ అయి ఉండడంతో ఇరు కుటుంబాలు వారి రిలేషన్కి ఎటువంటి అభ్యంతరం చెప్పకుండా 2019 నుండి సపోర్ట్ చేస్తూ వస్తున్నప్పటికీ విజయ్కి 36 ఏళ్ళు, రష్మికకి 30 ఏళ్ళు అవ్వడంతో త్వరగా వీరిని పెళ్లి చేసుకోమని ఇరు కుటుంబాలు ఒత్తిడి చేయడంతో వీరిద్దరూ 2026 ఫిబ్రవరిలో పెళ్లి చేసుకుని ఒకటయ్యారు. కానీ అప్పటికే సినిమాలతో బిజీగా ఉన్న రష్మిక, ఆలియా భట్, నేహా ధూపియా, శ్రీదేవి లాగే పెళ్లికి ముందే ప్రెగ్నెంట్ అయిందని, అందువల్లే ఆమె హడావిడిగా పెళ్లి చేసుకున్నట్లు వార్తలు హల్చలయ్యాయి. అలా మైసా, రణబలి తప్ప వేరే మూవీస్ కి సైన్ చేయకుండా బ్రేక్ తీసుకోవడం, తాజాగా ఒక పెళ్లిలో బేబీ బంప్తో రష్మిక కనిపిస్తూ దాన్ని దుప్పటితో కవర్ చేసుకోవడంతో ఇది చూసిన నెటిజన్లు త్వరలోనే రష్మిక, విజయ్ దేవరకొండ తల్లిదండ్రులు కాబోతున్నట్లు వీరికి విషెస్ని తెలియజేస్తున్నారు. మీరు రష్మిక నిర్ణయంపై ఏమనుకుంటున్నారో మీ అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియజేయండి. మేము చేసిన ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ ద్వారా మీ సపోర్ట్ని మాకు తెలియజేయండి. ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు CR స్టోరీస్. థ్యాంక్ యూ.